తరచు దొంగతనాలకు పాల్పడుతున్న వైజాగ్ పెందుర్తి పరిధిలో అంతరాష్ట్ర దొంగని విశాఖ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి దొంగతనాలకు అలవాటు పడ్డారని, ఇతనిపై అనేక కేసులున్నాయని చెప్పారు. సీసీ కెమెరాలు ప్రతి ఇంటిలో పెట్టుకోవాలని అవగాహన కల్పిస్తున్నా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన వైజాగ్ పెందుర్తి పిఎస్ లిమిట్స్లో ఒక అంతరాష్ట్ర ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను మన పెందుర్తి పిఎస్ లిమిట్స్లో మరియు ఆర్లోవ విశాలాక్షి నగర్లో ఒక అఫెన్స్ చేసినట్టుగా మొత్తము 7 అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఈ 7 అఫెన్సెస్ కూడా 2022లో ఒక అఫెన్స్ చేశాడు, అది బైక్ అఫెన్స్. ఆ తర్వాత యాక్చువల్గా 13 నెలలు మన విశాఖపట్నం సెంట్రల్ జైల్లోనే అతను శిక్ష అనుభవించాడు. అంటే హైదరాబాదు అండ్ 2003, 2005లో ఒక 2 years గాజువాక లిమిట్స్ మింది ఏరియాలో అతను నివాసం ఉన్నాడు. అప్పుడు కూడా దువ్వాడ పోలీస్ స్టేషను గాజువాక లిమిట్స్లో ఒక స్టీల్ ప్యాంట్ లిమిట్స్లో 4 అఫెన్సెస్ చేశాడు. అందులో శిక్షగా మన జైల్లో 13 months శిక్ష అనుభవించి అతను 11/12/2023లో రిలీజ్ అయ్యాడు. అంటే గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాత అతను ప్రస్తుతం ఉంటున్నదైతే భువనగిరి, యాదాద్రి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. అక్కడికి వెళ్ళిపోయి కంటి ఆపరేషన్ చేయించుకున్నాడంట. ఆ తర్వాత జైల్లో ఏర్పడినటువంటి ఫ్రెండ్షిప్ ద్వారా మళ్ళీ మార్చి 3వ తారీఖున విశాఖపట్నం వచ్చాడు. ఫస్ట్ అఫెన్స్ వచ్చి విశాలాక్షి నగర్లో చేశారు. ఆ తర్వాత ఎవ్రీ 15 days 20 days గ్యాప్లో, అంటే మార్చి నుంచి మే వరకు కూడా అఫెన్స్లు చేయడం జరిగింది. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భండాగారం నిధి లెక్కింపు మరింత ఆలస్యం కానుంది. భండాగారం 3వ గది తాళం తెచ్చుకోకపోవడంతో కట్టర్ సాయంతో తెచ్చినట్లు అధికారులు, ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి అరవింద్ పాడి, హై లెవెల్ కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రాజ్ తెలిపారు. గది లోపలికి వెళ్లకుండా కొత్త తాళం వేసినట్లు చెప్పారు. 3వ గదికి మళ్లీ సీల్ వేశారు. కమిటీ మీటింగ్ తర్వాత మళ్లీ గది తలుపులు తెరుస్తామని ప్రకటించారు. మిగిలిన 2 గదుల్లో దేవుడికి రెగ్యులర్ గా ఉపయోగించే భాండాగారాన్ని లాకర్ లో భద్రపరిచినట్లు తెలిపారు. 1978లో పూరి జగన్నాథుని రత్న భండాగారాన్ని చివరిసారిగా తెరిచారు. 70 రోజుల పాటు సంపద లెక్కింపు జరిగింది. 128 కిలోల 454 బంగారు ఆభరణాలు, 220 కిలోల 293 వెండి ఆభరణాలను గుర్తించారు. ఖమ్మంలో జ్యువెలకాస్ జ్యువెలరీ షోరూమ్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈరేను సంయుక్త మేనన్ షోరూంలో ఉన్న ఆభరణాలను ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షోరూంలో మహిళలకు ఆకర్షణీయమైన బంగారు వజ్రాలు, వెండి ఆభరణాలు అద్భుతమైన డిజైన్లతో ఉండడం చాలా సంతోషమని ఆమె అన్నారు. బద్వేల్ పట్టణంలో ప్రబలిపోతున్న దోమలను అరికట్టాలని బద్వేల్ దళిత ప్రజా సంఘాలు తమ నిరసనను తెలియజేశారు. దోమల వల్ల చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి రకరకాల జబ్బులు వచ్చి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని, తక్షణం మున్సిపాలిటీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, దోమల బారి నుండి ప్రజలు రక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పూల అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపాటి పిచ్చయ్య, సీనియర్ దళిత నాయకులు బత్తలకూరి కేశయ్య, మున్నయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని వార్డుల్లో కూడా పిచికారి చేసి ఆ దోమల నివారణకు చర్యలు తీసుకునేవారు. కానీ ఇటీవల ఆ పిచికారి అనేది ఎక్కడ లేకుండా పోవడం వల్ల దోమల నివారణకు వచ్చే మందులు ఏమైనాయో ఏం కథో అంతుపట్టడం లే. అదేమన్నా అది వాళ్ళు అధికారులు తాగే మందా, కాబట్టి పిచికారి చేసే మందా అనేది మాకు అర్థం కావడం లే. ఇప్పటికైనా బుద్దాల్ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో, అన్ని కౌన్సిలర్లకు సంబంధించిన వార్డులో పిచికారి చేయాలి. ముఖ్యంగా ఈ డెంగ్యూ బారిన పడకుండా ప్రజలను కాపాడాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మలేరియా, డెంగ్యూ అనేక జబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అధికారులు చూసినట్టు ఉన్నారే కానీ వాటిపైన చర్యలు తీసుకున్న దాఖలు లేవు. అయితే మున్సిపాలిటీలో నిధులు లేకనా, లేకుండా మందులు లేకనా,
పిచికారీ చేయడం ఇబ్బంది అని చెప్పి మేము అధికారంలో మున్సిపాలిటీ వారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు అవసరమైన వ్యాధులు నివారించడంలో లేని శ్రద్ధ మున్సిపాలిటీ చెత్త పని అయితేనేమి, నీటి పని అయితేనేమి, ఇంటి పని అయితేనేమి విపరీతంగా వాళ్ళు మైకులు పెట్టి వాళ్ళ సొమ్ము చేసుకుంటారు. కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి వాళ్ళ శ్రద్ధ చూపడం చేసి మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం 20వ తేదీన బిఎంఎస్ కళాశాలలో జరగబోయే మెగా జాబు మేళ పోస్టర్ను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో సూపర్ 6 అమలులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 20వ తారీఖున వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందరూ కూడా పార్టీ ఆఫీసులో యువత అందరూ కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద, నిరుద్యోగం లేకుండా అందరూ తమ తమ అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృత నిశ్చయంతో సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మరి మీరు చూశారు, నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం, అలాగే 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది. మరి నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ, ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉండటం గమనించాం. అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. సుమారు 2000 జాబులు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేశాం. ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి, ఇందులో ఏ విధమైన అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేవు. ఎవరైనా మీ వద్దకు వచ్చి, నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, డబ్బులు ఇవ్వమంటే మాత్రం వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఖమ్మం బ్రాండ్ ఇమేజ్ ఉండేలా నగర సమగ్ర అభివృద్ధి జరగాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగర అభివృద్ధిపై కార్పొరేటర్ల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఖమ్మం నగరం అందంగా, పరిశుభ్రంగా, అందరికీ ఆమోదయోగంగా ఉండాలన్నారు. విద్య, వైద్యం, ప్రశాంతత ఉంటుందని అన్ని వర్గాలకు భరోసా కలిగించాలన్నారు. ఖమ్మం నగరంలోకి రాకుండా హైదరాబాద్ తరహాలో అమరావతి, దేవరంపల్లి రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. రోడ్లన్నిటికీ సర్వీస్ రోడ్ల ఏర్పాట్లు చేస్తామన్నారు. వర్షాకాలం తర్వాత నగరంలో శాశ్వత పనులపై కార్యాచరణ చేయాలన్నారు. వాతావరణ కాలుష్య సమతుల్యత పాటించేలా కాలుష్య నియంత్రణ కాపాడాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ లో శాతవాహన యూనివర్సిటీలో 75వ వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. భవిష్యత్తులో తరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. కొమరంభీం జిల్లాలోని 363 జాతీయ రహదారిపై మృత్యు గంటికలు మోగుతున్నాయి. మానవ తప్పిదాలైన, మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఒకవైపు అయితే, మరోవైపు హైవే నిర్మాణం, భద్రత చర్యల లోపాలతో ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వర్షాకాలం వర్షాలకు నిర్మించిన హైవే రహదారులు నిర్మించిన కొద్ది రోజులకే గుంతలమయంగా మారడం, రోడ్డుకి ఇరువైపులా సేఫ్టీ బండ్ పూర్తిగా వర్షాలకు ధ్వంసం అవడంతో పాటు ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణ లోపంతో అండర్ పాస్లు మొత్తం జలమయంగా మారాయని ప్రజలు వాపోతున్నారు. ఇదే అంశంపై ప్రజలతో మా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ జిల్లాలో చూసుకున్నట్లయితే NHAI నేషనల్ హైవే అథారిటీ నిర్మించిన జాతీయ రహదారిని మనం చూసుకున్నట్టయితే కొన్ని నెలల్లోనే పూర్తిగా మొత్తం కూడా పేరుకుపోయి గుంతలమయమైన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రేపెల్లవాడ నుంచి వాంకిడి వరకు 56 కిలోమీటర్ల మేర మరి చేపట్టిన NHAI నేషనల్ హైవే రోడ్డు మరి పూర్తిగా నెలల వ్యవధిలోనే ఇలా గుంతలమయం అయిపోయింది. పూర్తిగా మరి ఏదైతే దీనిపైన భారీ వాహనాలతో పాటు నిత్యం ఎప్పటికీ కూడా ఇది రద్దీగా ఉంటుంది. అన్ని రకాల వెహికల్, హెవీ వెహికల్తో పాటు చిన్న వెహికల్ కూడా నిత్యం నడుస్తూనే ఉంటాయి. ఇలాంటి దాంట్లో మరి చిన్నపాటి వర్షం, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఈ చిన్న వర్షాలకే ఇక్కడ మరి రోడ్డు చూసుకున్నట్టే పూర్తిగా గుంతలమయం, నది మధ్యలో గుంతలమయమైంది. దీనికి సంబంధించి మనం పరిశీలించినట్టయితే ఇది ప్రధాన రహదారి. ఇక్కడ
మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రంధ్రం అంతా కూడా ఇటు పెట్టి ఈ రంధ్రం అంతా కూడా పూర్తిగా ఇలా కంకర ఇలా తేలుతూ మరి పూర్తిగా మరి రంధ్రాలుగా మారిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీనివల్ల ప్రమాదాలతో పాటు ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించి మరి అథారిటీ మెయింటెనెన్స్ ఉంటుంది, ఈ మెయింటెనెన్స్ మరి ఎక్కడా కనబడటం లేదు. చిన్నపాటి వర్షానికే మరి కొన్ని చోట్ల వర్షం నీరు మడుగుల్లాగా మరి పెద్ద గుంతల్లాగా కనబడి అట్లా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. దీనిపైన అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని అయితే మనకు కనబడచ్చు. ఎందుకంటే నెలల వ్యవధిలోనే నేషనల్ హైవే ఏదైతే జాతీయ రహదారి పైన ఇలాంటి గుంటలతో పాటు మరి కంకర కూడా పూర్తి స్థాయిలో మరి పైకి తేలిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 56 కిలోమీటర్ల మేర మరి చేపట్టిన ఈ రహదారికి సంబంధించి సైడ్కి ఏదైతే సేఫ్టీ వాల్ కడతారో ఆ సేఫ్టీ వాల్ అంతా కూడా మరి ఏదైతే వర్షాలకు మొత్తం అది పగిలిపోయి పూర్తిగా రోడ్ అంతా కూడా మరి పెద్ద రంధ్రంలాగా ఏర్పడి శిథిలావస్థకు చేరే పరిస్థితులు చాలా ఉన్నాయి. దీనివల్ల రోడ్డుతో పాటు రాత్రి వేళల్లో మరి ప్రయాణించే వాహన సోదరులకు చాలా ప్రమాదకరంగా మారింది. దీనిపైన ప్రజలతో పాటు మరి స్థానికంగా ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకొని నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఈ రోడ్ల మరి ఏదైతే మెయింటెనెన్స్లో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్తున్నారు. దీని వెంటనే ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గం చూపెట్టాల్సిందిగా మరి ప్రజలతో పాటు అందరూ కోరుకుంటున్నారు. క్వాలిటీ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ కింద మరి బస్సు రాకపోకలు నెలల వ్యవధిలోనే మరి బస్సు రాకపోకలకి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి వన్ సైడ్ రోడ్డు వంపులు జరిగినాయి. మరి దాన్ని కూడా మరి 4వే అధికారులు అది తొందరగా స్పందించి మరి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ చిన్న వర్షాలకే ఈ జలపాతాలను చూపిస్తుంది కాబట్టి మరి ఈ వర్షాకాలం మాకు ఇబ్బంది కలగకుండా అధికారులు తొందరగా స్పందించి వాటర్ ఎటు ఎంత వర్షం కొట్టినా కానీ వాటర్ ఎటు కలవాట్లోకి వెళ్ళిపోయేటట్టు అదేవిధంగా ఇప్పుడు చిన్న గుంతలు పడ్డాయి ఆ గుంతలను కూడా మూసి ప్రయాణికులకు మా చిన్న వాహనాలకు కూడా సహకరించగలనుకుంటున్నాం. ఇందులో చాలా పొరపాట్లు చేసిండ్రు ఎన్హెచ్ వాళ్ళు. చాలా మటుకు ఏదైతే ప్రజలకు ఏదైతే ఇవ్వాల్సిన పరిహారం కూడా అదొక్క వంతుకైతే రోడ్డు వేయడంలో కూడా నాణ్యత లోపం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది 2వ వర్షాకాలం, అప్పుడు స్టార్ట్ కాలే. ఫస్ట్ వర్షాకాలంలో వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకా చేస్తారు కావచ్చు అనుకున్నాం. అప్పటి నుండే స్టార్ట్ అయింది. ఇది మొన్నటి వర్షానికి ఒకటే వర్షానికి రోడ్లు మొత్తం సముద్రంలాగా తలపిస్తున్నాయి. ఆ రోడ్ల ఆర్టీసీ ప్రయాణికులు ఏదైతుందో ఇక్కడ బస్టాండ్లో కావచ్చు, లేకపోతే గోల్డెటీ ఎక్స్ రోడ్లో కావచ్చు, నిర్మల్లో పులికుంటలో కావచ్చు, ప్రతి చోట బస్సు నుండి దిగదామంటే అసలు అక్కడ దిగలేకపోతారు. వర్షానికి నీళ్లు ఎక్కడెక్కడ జామ్ అవుతున్నాయి, రంధ్రాలు పడుతున్నాయి రోడ్లు. ముఖ్యంగా ఇక్కడ రోడ్లు నీట్గా లేవు, వాళ్ళకి సర్వీస్ లేదు, దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం, ఫోన్ చేస్తే ఈ మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చిన అన్నాడు. ఈ 3 months అవుతుంది, మాకు కూడా కొత్తగానే మాకు ఎక్కడెక్కడ ఏమున్నదో తెలియదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాను. అందులో భాగంగా మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మా పులుకుంట గ్రామంలో ఈ రోడ్డు వేయడం వల్ల మొత్తం ఊరు మునిగిపోయి ఇలా ఆ రోడ్డు పక్కన ఏదైతే సర్వీసు హైట్ ఉందో ఆ మట్టి సైడ్కున్న మట్టి అంతా ఇళ్ళలోకి వచ్చేస్తుంది. ఇళ్ళ నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితి. గిరిజన గ్రామం, పూర్తిగా గిరిజన గ్రామం అయినట్టు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేక బండ్లే. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.